ఓం నమో వెంకటేశాయ. రథసప్తమి పర్వదినం సందర్భంగా ఏడుకొండల శ్రీ వెంకటేశ్వరుడు 7 వాహనాలపై ఊరేగే అపూర్వ అద్భుత దృశ్య రమణీయ వైభవాన్ని ఈరోజు మనం వీక్షించబోతున్నాం. ప్రభాత వేళ బాలాదిత్యుడిగా, మధ్యాహ్నం వేళ మార్తాండునిగా, సాయం సంధ్య వేళ మణిదీపంలో మెరిసిపోయే సూర్యనారాయణుడు పుట్టినరోజైన రథసప్తమి పర్వదినం ఈరోజే. ఆదిత్యుడు తన కిరణాలలోని 7 రంగులనే 7 అశ్వాలుగా కలిగిన ఏకచక్ర రథాన్ని అధిరోహించింది కూడా ఈరోజే. మాఘమాసపు మంచు తెరలను చీల్చుకుంటూ ఉదయ భాస్కరుని నునివెచ్చని లేలేత కిరణాలు భువిని స్పృశిస్తున్న ఉషోదయం వేళ అనంత భక్తి సాగరమైన తిరుమల మహాపుణ్యక్షేత్రంలో భక్తి తరంగాలు ఉప్పొంగుతున్న వేళ అఖండ గోవింద నామ స్మరణల మధ్య సూర్యప్రభ వాహనంపై చిద్విలాసుడైన శ్రీనివాసుడు తిరుమాడ వీధుల్లో ఊరేగే వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనంత భక్తకోటికి అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనంపై విహరించే శ్రీనివాసుని దర్శనం శ్రీకరం, శుభకరం, సకల సన్మంగళకరం. వీక్షించి తరించండి. యదధికరణమేతత్ యద్విధేయం యదంతం యత ఉదితమపీతి ప్రోచ్యతే యద్ధి విశ్వం తమజమజడమంతర్యామిణం సర్వజంతోః నిరవధి మహిమానం దేవమారాధయామః. దివ్య వైకుంఠస్థానం తిరుమల దివ్యక్షేత్రంలో ఎంతో విశేషమైనటువంటి ఈ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారు మరికొద్ది క్షణాలలో సూర్యప్రభ వాహనంపై మనల్నందరినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నాడు స్వామి. ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనార్థమై కేవలము మనలాంటి సామాన్యమైనటువంటి భక్తులే కాదట, సప్తఋషుల దగ్గర నుంచి సకల దేవతలందరూ కూడా ఈనాడు ఈ క్షణం ఈ సూర్యోదయ సమయానికల్లా అందరూ కూడా తిరుమాడ వీధులకు చేరుకొని స్వామివారు సూర్యోదయ సమయానికల్లా సూర్యప్రభ వాహనారూఢుడై ఎలా మనల్ని అనుగ్రహిస్తాడో ఆ స్వామివారి యొక్క దివ్య తిరుమేనిని చూడడానికి, ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని వీక్షిస్తూ ఒకానొక గొప్ప భక్తి తాదాత్మ్య భావనలో మునిగి తేలడానికి అందరూ కూడా అక్కడికి వచ్చి చేరుకుంటారు. అదుగో చూస్తూ ఉన్నాం స్వామివారి యొక్క దివ్య వాహన సంరంభం ఎలా ఆరంభం అవబోతూ ఉన్నదో. ఏ విధంగా అయితే తిరుమల దివ్య క్షేత్రం ఈనాడు రథసప్తమి పర్వదినాన ఎంతో చక్కగా స్వామివారి యొక్క దివ్య ఉత్సవాలకు ఎలా చక్కగా తయారవుతూ ఉన్నదో మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎంతో విశేషం ఈనాడు రథసప్తమి. ఈ రథసప్తమి అంటేనే ఒక ఉత్తమమైనటువంటి పర్వదినం మనందరికీ కూడాను. విశేషించి మాఘమాసమే ఎంతో విశేషమైనటువంటి మాసం. సితాసితేతు యస్నానం మాఘమాసే యుధిష్ఠిర నతేషాం పునరావృత్తి కల్పకోటి శతైరపి అంటారు. ఈ మాఘమాసంలో శుక్లపక్షమైనా సరే కృష్ణపక్షమైనా సరే ప్రాతకాలంలో ఎంతో చక్కగా నద్యాదుల యందు పవిత్రమైనటువంటి మాఘ స్నానము గనక ఆచరించినట్లయితే ఎంతో విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది అని చెప్పి శాస్త్రం.
ఈ మాఘమాసంలో జరిగేటువంటి ఈ పుణ్యస్నానమంతా కూడా ఎంతటి పుణ్య ఫలమో, ఎంతో విశేషించినటువంటి ఈ రోజున ఈ రథసప్తమి పర్వదినాన గనక ఎంతో చక్కగా అర్కపత్రములను శిరస్సు యందు భుజముల యందు ధరించి వడివడిగా మనందరము కూడా రథసప్తమి రోజు మన పెద్దలందరూ కూడా ఎలాగైతే మనకు తెలియజెప్పారో అటువంటి స్నానమును, మాఘ స్నానమును మనం ఆచరించి ఇదిగో పరమాత్మ యొక్క దివ్య దర్శనం కోసం మనం వేచి చూడాలి. పరమాత్మ ఈరోజు గొప్పదైనటువంటి వేదాంత తత్వాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అంతఃప్రవిష్ట శాస్త జనానాం సర్వాత్మ అంటుంది వేదాంతంలో ఉపనిషద్వాక్యం. పరమాత్మ ఎలా ఉంటాడు ఈ లోకమంతా కూడా అంతఃప్రవిష్ట శాస్త అంటారు. సూర్యుడిని ఆయనే ఉద్భవింపజేస్తాడు, ఆ సూర్యుడిలో తానే వెళ్ళి కూర్చుంటాడు. అందుకే మనం సూర్యనారాయణుడు అని పిలుస్తాం. అటువంటి సూర్యాంతర్వర్తి అయినటువంటి ఆ నారాయణుడి యొక్క ఆరాధన ఈ సూర్య చక్కనైనటువంటి రథసప్తమి పర్వదినాన మనందరి యొక్క ముఖ్య కర్తవ్యం. అటువంటి సూర్యాంతర్వర్తి అయినటువంటి నారాయణుని యొక్క దర్శనం మరి కొద్ది క్షణాలలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం, దర్శించబోతూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముల ద్వారా ఈరోజు అందరము కూడా మన గృహముల ఎందే ఎంతో చక్కగా స్వామివారిని దర్శించేటువంటి భాగ్యాన్ని పొందుదాం. ఎంతో చక్కగా ఈ రథసప్తమి పర్వదినము యొక్క భాగ్యాన్ని పొందుదాం. సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు, సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు, సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడు, సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు. వ్యత్యస్త పాదారవిందుడు గోవిందుడు, మురిపాల మురళీ గోపాలుడు, శ్రీ వెంకటకృష్ణుడు. శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు, శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు, సూర్యమండల కలితుడు సుకృత తేజలలితుడు, సూర్యమండల కలితుడు సుకృత తేజలలితుడు, పరమ పావన గాయత్రీ మంత్ర మహిమాకరుడు, పరమ పావన గాయత్రీ మంత్ర మహిమాకరుడు, భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు, భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు, సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు.
సాక్షిగా కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు కర్మ సాక్షిగా కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు అజ్ఞానము నడచి ఘన విజ్ఞానము కరుణించువాడు అజ్ఞానము నడచి ఘన విజ్ఞానము కరుణించువాడు సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడు సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు సూర్యప్రభా సురుచిర సుజ్ఞాన సుమనోహర ఆరోగ్య మహాభాగ్యేశ శ్రీనివాస సుమంగళం యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీహంతు సప్తమీ. మానవ జన్మమే ఎంతో విశేషమైనటువంటిది అని చెప్పి అంటారు. ఈ మానవ జన్మము ఎలాంటిది అంటే అనేకానేక పూర్వ జన్మల నుంచి ఆర్జితమైనటువంటి పుణ్యపాప ఫలములను మరలా 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 అనుభవించడానికి ఈ సంసారంలో మానవుడు జన్మిస్తూ ఉంటాడు అని చెప్పి వేదాంతములు చెబుతూ ఉన్నాయి. కానీ జన్మరాహిత్య స్థితి అయినటువంటి ఆ వైకుంఠానికి మనం చేరుకోవాలి అంటే ఈ జన్మరాహిత్య స్థితిని మనం పొంది నిత్యానంద అమృత రసపానవతు సర్వదా తృప్తికరమైనటువంటి ఆ మోక్షాన్ని మనం పొందాలి అనంటే మరి మనం ఏం చేయాలి అంటే ఒకే ఒక్క ఉపాయం మనకు అన్ని శాస్త్రాలు కూడా తెలియజెప్తూ ఉన్నాయి. ఏమిటా ఉపాయము అనంటే మనము పుణ్యకార్య ఫలమును కానీ పాపకార్యములను కానీ మనం త్యజించినప్పుడు మాత్రమే అప్పుడు మనకు వైకుంఠలోక ప్రాప్తి స్వామివారి యొక్క సాయుధ్య ప్రాప్తి కలుగుతుంది అన్నారు. మరి దాన్ని పొందాలంటే ఏమిటండి? ఎన్నో ఉపాయాలు ఉంటాయి కదా. మరి అటువంటి ఉపాయాల్లో ఏదైనా ఒకానొక గొప్ప ఉపాయం ఏదైనా ఉన్నదా అనంటే ఒకానొక గొప్ప ఉపాయాన్ని తెలియజెప్తూ ఉన్నారు ఈ రథసప్తమి పర్వదినాన. జన్మజన్మార్జితమైనటువంటి ఆ పాప ఫలాలనన్నింటినీ కూడా మనం పోగొట్టుకొని అదుగో ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి యొక్క వైకుంఠధాముని యొక్క దివ్య క్షేత్రంలో సాయుధ్య ప్రాప్తిని మనం పొందాలి అనంటే సారూప్య ప్రాప్తిని మనం పొందాలి అనంటే ఈ రథసప్తమి పర్వదినము మనకొక గొప్ప ఉపాయము అని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఎలాగండి? మరి ఎలా ఈ ఉపాయాన్ని మనం సద్వినియోగపరుచుకోగలము? ఎలా ఈ ఉపాయాన్ని చక్కగా మనము మన జీవితంలో అన్వయించుకొని తత్ఫలాన్ని పొందగలము అనంటే ఒక్క మాట చెప్తోంది. యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీహంతు సప్తమీ. ఈ మాఘమాసంలో సప్తమితో కూడుకున్నటువంటి ఈ సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధనం అర్కపత్రములను శిరస్సు యందు భుజముల యందు ధరించి పుణ్య నదీ స్నానములు గనక ఆచరించినట్లయితే దానికొచ్చేటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలమే మనల్ని వైకుంఠం వరకు కూడా స్వామివారి యొక్క దివ్య పాద పద్మముల చెంత వరకు కూడా చేర్చగలదు అని అంటూ ఉన్నారు. యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు. మనందరం కూడా సాక్షాత్తుగా మానవ జన్మ ఏమీ ఈ లోకంలో ఎత్తలేదు.
ఏదో పిపీలికాది జన్మల నుండి మన జన్మ ఆరంభమై ఉంటుంది. చీమ నుంచి పుట్టి ఉంటాం ఈ లోకంలో. ఆ చీమ జన్మ నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్కొక్క జన్మలో కొంత కొంత పుణ్యం చేసుకొని ఆ జన్మలో చీమ కన్నా కొంచెం ఉత్తమమైన జన్మ, మరలా ఆ జన్మలో పుణ్యం చేసుకుంటే దానికన్నా కొంచెం ఉత్తమమైన జన్మ, ఆ జన్మలో పుణ్యం చేసుకుంటే అలా అలా చేసుకొని 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 ఈ లోకంలో ఇక్కడ మానవ జన్మ ఎత్తారు. మానవ జన్మ కన్నా ఉత్తమమైనటువంటి జన్మ గోవుగా పుట్టడము అని చెప్పి కూడా పురాణాలు అంటూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక ఉత్తమమైన మానవ జన్మలో ఉన్నాం కదా. ఈ మానవ జన్మలో ఈ ఫలాన్ని మనం కోరుతున్నాం ఈ రథసప్తమి పర్వదినాన. ఓ స్వామి, యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు. అయ్యా, జన్మకృతమైనటువంటి మా పాపాలు ఏవైనా ఉండి ఉంటాయి నాయన. ఈ జన్మలోనే కాదు, ఎన్నో జన్మల నుంచి కూడా ఉండి ఉంటాయి. తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. తన్మే రోగంచ శోకంచ, ఆ పాపముల నుండి మాకు వచ్చేటువంటి రోగమైనా సరే, మాకు వచ్చేటువంటి శోకము దుఃఖమైనా సరే, ఈ రథసప్తమి పర్వదినాన మేం చేసేటువంటి ఆరాధన ద్వారా, దివ్యమైనటువంటి రథసప్తమి పుణ్య స్నానము ద్వారా ఆ పాపమంతా కూడా మాకు తొలగిపోవాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అందుకే ఈరోజు తిరుమల శ్రీవారి పుష్కరిణి దగ్గర నుంచి ఇంకా అనేకమైనటువంటి దివ్య నదీ స్నానమునం గనక మనం ఆచరించినట్లయితే ఎంతో గొప్ప ఫలాన్ని మనం పొందుతాం. అటువంటి గొప్ప ఫలాన్ని పొందుతూ అదుగో సూర్యప్రభ వాహనారూఢుడైనటువంటి ఆ పరమాత్మని దర్శించుకొని మనందరం కూడా తరించిపోదాం, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. దేవా నమో దేవా, పావన గుణగణ భావా దేవా. దేవా నమో దేవా. జగద
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ. సప్తాశ్వరధారుడైనటువంటి ఆ సూర్యనారాయణ స్వామివారు ఎంతో చక్కగా ఈ రోజున మనల్నందరినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నారు. అంతఃప్రవిష్ట శాస్తా జనానాం సర్వాత్మ అని చెప్పినట్లుగా మన కంటికి కనపడుతూ ప్రతిరోజు కూడా ఒక్కొక్క క్షణాన్ని కూడా మనకు ఏర్పరిచినటువంటి వాడు సూర్యనారాయణ స్వామియే. ఆ సూర్యుడికి అంతర్వర్తి అయినటువంటి వాడు నారాయణుడు. అందుకే సూర్యనారాయణుడు అని చెప్పి మనం ప్రయోగం చేస్తూ ఉన్నాం. అటువంటి సూర్యనారాయణుడు సప్త అశ్వములతో కూడి ఏకచక్ర రథముపై అనూరు సారథిగా ఉన్నవాడై ఎంతో చక్కగా ఈ లోకమంతా కూడా సప్తలోకాలన్నీ కూడా పర్యటిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. ఏమిటండి సప్త అశ్వములు ఉండడం ఏమిటి అనంటే ఎంతో చక్కగా వర్ణన చేస్తున్నారు మన ధర్మశాస్త్రములన్నీ కూడా. సప్తాశ్వరధారూఢుడైనటువంటి ఆ స్వామి మనకుండేటువంటి సప్త విధమైనటువంటి పాపాలను పోగొడతాడు అన్నారు. సప్త విధములుంటాయా పాపములండి? అన్ని చేసేస్తున్నామా అంటే మనం చేసేటువంటి తెలిసో తెలియకో మన జీవితంలో జరిగేటువంటి వాటిని మన శాస్త్రము మన పెద్దలందరూ కూడా 7 రకాలుగా 7 విధములుగా విభాగం చేశారు. ఆ విభాగంలో ఉన్నటువంటి సప్త విధములైనటువంటి పాపములన్నీ కూడా ఈ రథసప్తమి పర్వదినాన పరమాత్మ యొక్క ఆరాధన ద్వారా దివ్య స్నానము ద్వారా మనందరము కూడా పోగొట్టుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని పొందగలము అంటోంది శాస్త్రం. ఇంతకీ ఏమిటవి అంటే ఏతజ్జన్మకృతం పాపం, ఇది మొదటి పాపముట, జన్మకృతమైనటువంటి పాపము. తర్వాత యచ్చ జన్మాంతరార్జితం, ఒకటి ఈ జన్మలో తెలిసో తెలియకో చేసినటువంటిది. రెండవది జన్మాంతరార్జితం, వేరొక జన్మలో మనతో పాటుగా వచ్చేసినటువంటిది. యచ్చ జన్మాంతరార్జితం 2 పాపములైనవి. మనోవాక్కాయజం, మనస్సుతో చేసేటువంటి పాపం. మనమందరం కూడా మనస్సుతో తెలిసో తెలియకుండా ఏదైనా చిన్న ఆలోచన చేసినా కూడా అది కూడా పాపమే అంటున్నారు. వాక్, రెండవది వాక్కుతో చేసేటువంటి పాపం. అందుకే మాటలు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి అంటారు. వాక్ కాయజం పాపం, కాయము అంటే శరీరముతో చేసేటువంటి పాపము. వాక్ కాయములు 3 అయినవి. జన్మాంతరార్జితము ఏతజ్జన్మార్జితము మొత్తము కూడా 5 రకాల పాపములు ఇప్పటి వరకు కూడా తెలుసుకున్నాం. ఇంకా చెబుతూ ఉన్నారు చూడండి. మనోవాక్కాయజం యచ్చ జ్ఞాత అజ్ఞాతే చ ఏ పునః, తెలిసి చేసేటువంటిది తెలియకుండానే చేసేటువంటిది. నాకేం తెలియదు కదా అన్నా మాత్రము అది ఏదైనా మనకు వచ్చి ఖచ్చితముగా మనతో చేరిపోతుంది, తెలియకుండా ఆచరించినప్పటికీ కూడా. ఇలా 7 రకాలైనటువంటి పాపము ఏదైతే ఈ మానవలోకంలో ఉండేటువంటి జీవరాశులకు వచ్చి చేరుతూ ఉన్నదో, అలా వచ్చి చేరేటువంటి పాపము ఈ రథసప్తమి పర్వదినాన చక్కగా స్నానమాచరించి సూర్యునికి అర్ఘ్యప్రదానాదులన్నీ కూడా వదులుకొని సూర్యాంతరవర్తి అయినటువంటి ఆ నారాయణ స్వామి వారిని చక్కగా దర్శించుకొని స్వామివారి యొక్క సేవలో తరిస్తే చాలట ఈ పాపములన్నీ కూడా తొలగిపోయేటువంటి ఒకానొక గొప్ప ఉపాయం మనకు పరమాత్మ ఇస్తాడు అని అంటూ ఉన్నారు. అందుకే ఈ రథసప్తమి పర్వదినాన ఎంతో చక్కగా సూర్యోదయాత్ పూర్వమే మొత్తం అందరూ కూడాను చక్కగా నిద్రలేచి ఎంతో చక్కగా జిల్లేడాకులను అర్కపత్రములన్నింటినీ కూడా శిరస్సు మీద ధరించుకొని పుణ్య నదీ స్నానములన్నీ కూడా ఆచరించి సంధ్యావందనాదులన్నీ కూడా చేస్తూ విశేషించి సూర్య భగవానుడికి కూడా విశేషార్ఘ్యము సమర్పించుకొని ఎంతో చక్కగా భగవదారాధన చేస్తారు. ఇది ఎంతో గొప్పదైన మన యొక్క పుణ్య ఫలాన్ని మనకు అందిస్తుంది. ఇంకా చెప్తూ ఉన్నారండి శాస్త్రంలో, సప్త సప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవా గృహాణార్ఘ్యం దివాకరా.
సూర్యుడికి ఈరోజు ఒకానొక విశేషార్ఘ్యమును మనం సమర్పించాలి అంటున్నారు. ప్రతి ఒక్కరం కూడాను ఇదిగో ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారము ద్వారా స్వామిని ఎంతో చక్కగా మనం దర్శించుకుంటూ రథసప్తమి పర్వదిన వైభవాన్ని కూడా కొంత మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. మనందరము కూడా ఈరోజు ఆచరించవలసినటువంటి ఒకానొక గొప్ప కార్యము ఎంతో చక్కగా సూర్యుడికి విశేషార్ఘ్యమును మనం వదలాలి. అలా వదులుతూ పరమాత్మని దర్శించుకుంటాచైవ ధాతాచ త్వష్టా పూషా చ భారత వివస్వాన్ సవితా చైవ మిత్రో వరుణ ఏవ చ అంశో భగశ్చాతి తేజ ఆదిత్యాః ద్వాదశ స్మృతాః. రథసప్తమి పర్వదినాన సూర్యప్రభవాహనారూఢుడైనటువంటి ఆ శ్రీవారిని మనం దర్శించుకొని తరిస్తూ ఉన్నాము. ఈ రథసప్తమి పర్వదినాన ఆ సూర్యుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడం మనందరి యొక్క ముఖ్య కర్తవ్యము కూడాను. ఆ సూర్యుడు సప్తాశ్వరధారూఢుడైనటువంటి ఆ సూర్య భగవానుడు మనకున్నటువంటి సప్త విధములైనటువంటి పాపములను పోగొడుతూ తాను స్వయముగా ద్వాదశాత్మకుడుగా ఈ లోకంలో ఉన్నాడు అని అంటూ ఉన్నారు. అంటే ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు. సూర్యులు ఎంతమంది అనంటే 12 మంది సూర్యులండి అంటూ ఉన్నారు. ఎవరండి 12 మంది సూర్యులు? వారి యొక్క నామములేమి అంటే మనకు పురాణాలు ఇలా తెలియజేస్తూ ఉన్నాయి. అర్యమా, అర్యమా అని ఒక నామముట సూర్యునికి. అలానే అర్యమా చైవ ధాతాచ, ధాత అని ఒక నామము, త్వష్ట అని ఒక నామము, పూష అని ఒక నామము, వివస్వాన్, సవిత, మిత్ర, వరుణ, ఇలా 12 నామములు ఆ సూర్య భగవానుడుకున్నాయి. అందుకే ఆదిత్యాః ద్వాదశ స్మృతాః అంటోంది శాస్త్రం. ఈ 12 రకాలైనటువంటి సూర్యుడు కూడా మనకు మాసములు ఎన్ని అంటే 12 చైత్రాది మాసములు ఉన్నాయి కదా. ఈ 12 చైత్రాది మాసములలో ఒక్కొక్క మాసములోనూ కూడా ఒక్కొక్క పేరు కలిగినటువంటి ఆ సూర్య భగవానుడు ఒక్కొక్క విధంగా మనల్ని ఎంతో చక్కగా అనుగ్రహిస్తూ ఉంటాడు అన్నారు. ఇంకా విశేషించి మనం చెప్పాలి అనంటే సర్వాధార కాలహ అని చెప్పి శాస్త్రం. సకలమునకు ఆధారభూతమైనటువంటిది ఏమి అనంటే కాలము అని మనం చెప్తాం. ఈ కాలానికి ఆధారము ఎవరు? కాలము ఎలా ఏర్పడుతుంది అంటే ఈ కాలము ఏర్పడడానికి ముఖ్య కర్త ఎవరు అంటే ఇదిగో సూర్య భగవానుడే. ఈ సూర్య భగవానుడి యొక్క గతి వలననే మనకు నిమేషము, కాష్ట, కాల, ముహూర్త, అహోరాత్ర, పక్ష, మాస, ఋతు, అయన సంవత్సరాదులన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి కదా. అటువంటి కాలమునకు ఆధారభూతుడైనటువంటి ఆ సూర్య భగవానుణ్ణి, సూర్యాంతర్వర్తి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి అర్చించుకొని మనందరము కూడా అనుగ్రహాన్ని పొందుదాం. ఆ పరమాత్మ యొక్క ఎంతో దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఈరోజు ఒక చక్కనైనటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా ఇలా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. పరమాత్మను ఇలా మనం ఒక్కసారి నమస్కరించాలట. ఆ సూర్య భగవానుని చూడండి. అశేష భక్తజనం నడుమ పరమాత్మ యొక్క దర్శనము ఏ విధంగా మనకు అవుతూ ఉన్నదో, సూర్యప్రభవాహనారూఢుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దర్శనం. తం సూర్యం జగతాం నాథం. ఈ సూర్యుడు ఎలాంటి వాడు అనంటే సకల జగత్తులంతటికీ కూడా నాథుడు, ప్రభువైనటువంటి వాడు. ఎందుకంటే గచ్చతీతి జగత్ అంటే కదిలేటువంటిది, కాలముతో నడిచేటువంటి దాన్నే జగత్తు అని చెప్పి అంటారు. అంటే జగత్తు అనంటే ఉన్నది ఉన్నట్లుగా అలా ఉండదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ మారేటువంటి గుణము కలిగినటువంటి ఈ జగత్తుకి నాథుడు ఎవరు అంటే సూర్య భగవానుడే నాథుడు అంటూ ఉన్నారు. సూర్య భగవానుడు నాథుడంటే ఏమని అర్థం? సూర్యాంతర్వర్తి అయినటువంటి అడుగో ఆ శ్రీనివాసుడే, శ్రీమన్నారాయణుడే ఈ జగత్తుకంతటికీ నాథుడు. సూర్య శరీరుడై ఈ జగత్తునంతటినీ కూడా ఆయన నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పి వేదాంత తత్వం. అందుకే తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం. జ్ఞానాన్ని ఆయనే ఇస్తాట,
విజ్ఞానాన్ని ఆయనే ఇస్తాట, మోక్షాన్ని కూడా ఆయనే ఇస్తాట. అదేమిటండి జ్ఞానమేమి విజ్ఞానమేమి అంటే, జ్ఞానము అనంటే వేరు, విజ్ఞానము అనంటే వేరు. జ్ఞానము అనంటే సామాన్యముగా మనం చెప్పుకోవాలంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఏం చెయ్యాలో కేవలము ఇక్కడ ఈ శరీర ధారణం చేస్తూ ఎలా మనం ఏమేం తెలుసుకోవాలో ఇవన్నీ తెలుసుకుంటే అది జ్ఞానం. మోక్షాన్ని పొందేయడానికి ఎటువంటి ఉపాయాలున్నాయో ఆ మోక్షాన్ని పొందగలిగేటువంటి విద్య ఏమిటో తెలుసుకుంటే అది విజ్ఞానం. కనుక ఈ జ్ఞానాన్ని సూర్య భగవానుడు ఇవ్వగలడు, మోక్షాన్ని పొందించేటువంటి విజ్ఞానాన్ని కూడా ఈ సూర్యాంతరవర్తి అయినటువంటి ఆ శ్రీనివాసుడు ఇవ్వగలడు అని అంటూ ఉన్నారు. అందుకే జ్ఞాన విజ్ఞాన మోక్షదం. ఆ విజ్ఞానము వల్ల మనకేం కావాలి? మోక్షము రావాలి. ఆ మోక్షాన్ని ఇచ్చేవాడెవరండి అంటే, అడుగో కటివర్ధ హస్తాలతో సూర్యాంతరవర్తి అయి అక్కడ నిలబడి ఉన్నాడే, ఆ వాడే ఆ శ్రీనివాసుడే మనకు ఆ మోక్షాన్ని అందించాలి. కనుక ఈ రథసప్తమి పర్వదినాన ఆ స్వామిని చక్కగా భక్తి శ్రద్ధలతో వేడుకుందాం.
తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞానమోక్షతం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. రథసప్తమి పర్వదినాన సూర్యప్రభ వాహనారూఢుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ గోవిందనామ స్మరణలతో మనం తరిస్తూ ఉన్నాము. ఎంతో చక్కనైనటువంటి కీర్తనని కూడా మనం ఇప్పుడు శ్రవణం చేశాం. అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు అన్నారు. అన్నిటికీ కారణము హరియే. అయితే ఎవరికండి అంటే ప్రపన్నులకు అని సమాధానం చెప్తూ ఉన్నారు. తావదార్తిస్తథావాంఛా తావన్మోహస్తథా సుఖం యావన్న యాతి శరణం త్వామశేష అఘనాశనం అని. ఎవరైతే ఒక గొప్పదైనటువంటి భక్తి భావనలతో ప్రేమతో నిరంతరము కూడా నా జీవితంలో ఏం జరుగుతూ ఉన్నా సరే అది పరమాత్మయే చూసుకుంటాడు. వేదాంతంలో చెప్తారు తజ్జలానితి శాంత ఉపాసీత అంటారు. ఆయన వల్లే మనం పుట్టాము, ఆయన వలననే మనం బ్రతుకుతూ ఉన్నాము. అటువంటి వారి యొక్క దివ్య దర్శనాన్ని మనం వీక్షించి తరిద్దాం.
सर्वाश्रयं परमं शुभं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनमायुर्वन्दनमुत्तमम् लक्ष्मीमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतम् पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरम् सर्वदेवात्मगोरेश तेजस्वी रश्मिभावनः एष देवासुर
नमस्तुभ्यं प्रसीद मम भास्करा दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्तास्वरतमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् महासूरं ब्रह्म विष्णु महेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् गृह्णीतं तेजसां पुञ्जं वायुराकाशमेव च प्रभुस्तं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् मन्दूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितं एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् विश्वेशं विश्वकर्तारं महातेजप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगदानादं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडप्रणाशनम् अहोत्रो लभते पुत्रा दरिद्रो धनवान् भवेत् आयुषं मधुपानं च यः करोति रवेद्दिने सप्तजन्म भवेत् रोगे जन्म जन्म दरिद्रता श्रीतैलमधुमांसानि यज्ञजन्ति रवेद्दिने नव्याधिशोकदारिद्र्यं सूर्यलोकं च गच्छति श्रीयादित्यहृदयं ततो युद्धं परिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं च गतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवदैषुषमागम्य द्रष्टुमव्यागतोरणम् उपागम्य भवेत् राममगस्यो भगवान् ऋषिः अगस्त्योवाच राम राम महाबाहो शृणु गुह्यं सनातनं येन सर्वा नरेवत्स समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं च मे नित्यम् अक्षयं परमं शुभं सर्वमङ्गल
गजानादं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडप्रणाशनम् अगुरो नवरे पुत्रा दरिद्रो धनवान् भवेत् आवृषं मधुपानं च यः करोति न वेदिने सप्तजन्म भवेत् रोगे जन्म श्रीतैलमधुमांसानि यद्यजन्ति न वेदिने न व्याधिशोकदारिद्र्यं सूर्यलोकं स गच्छति हृदयं ततो युद्धः परिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चागतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवदैष समागम्य द्रष्टुमभ्यागतोरणम् उपागम्य भविद्राममगस्त्यो भगवान् ऋषिः अगस्त्योवाच राम राम महाबाहो शृणु गुह्यं सनातनम् येन सर्वानरे वत्सा समरे विजयिष्यसि आदित्य हृदयं पुण्यं सर्वशत्रुविनाशनम् जयावहं जपे नित्यं अक्षयं परमं शुभम्
इति श्री वाल्मीकि रामायणे युद्धकाण्डे आदित्य हृदय स्तोत्रं नाम सप्तोत्तरशततमः सर्गः समाप्तः। अथ सूर्यास्तमः। आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर
बृहस्पते त्रिगुणितं दत्ता युद्धे सुविजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं संहरिष्यसि देहमुत्थागतागस्तु जगाम च यथागतम् शुल्का महातेजा नष्टस्तोकोपवर्तता धारयामास सुप्रीतो राघवं प्रेतात्मवान् आदित्यं प्रेक्ष्य जन्मातो परं हर्षमवन्तवान् त्रिराजन्यासु निर्भूता तनुरागाय वेद्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमान् सर्वयत्तेन महतावते तस्य दृढोभवान् अलविरमणेश रामं मुदितमनं परमं प्रहृष्यमाणः ईश्वरवति संशयं विदित्वा सुरगणमध्य गतो वचस्वरेति इति श्रीवाल्मीकि रामायणे युद्धकाण्डे आदित्यहृदयस्तोत्रं नाम सप्तोत्तरशतसर्गसमाप्तः। अथ सूर्यास्ततम् आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्तास्करणमारूढं प्रचण्डं सस्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् रोहितं गजमारूढं सर्वलोकपितामहम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महासूरं ब्रह्म विष्णुमहेश्वरम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् कृष्णितं तेजसां पुण्यं वायुराकाशमेव च प्रबुद्धं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् कन्दुकपुष्पसङ्कासं हारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सुश्वेतं विश्वकर्तारं महातेजप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगतानादं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्यास्त्रकं पठे नित्यं ग्रहपीडप्रणाशनम् अपुत्रो लभते पुत्रा दरिद्रो धनवान् भवेत् आदिशं मधुपानं च यः करोति न वेद्धिने सप्तजन्म भवेत् रोगी जन्म जन्म दरिद्रता श्रीतैलमधुमांसानि यद्यजन्ति न वेद्धिने नव्याधिशोकदारिद्र्यं सूर्यलोकं स गच्छति ततो युद्धं परिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चागतो दुष्प्राय
ఏడుకొండలవాడ వెంకటరమణ